బ్రేకింగ్ న్యూస్. మెస్సీ వచ్చిపోయిన అనంతరం సాల్ట్ లేక్ స్టేడియం మొత్తం అభిమానులు రచ్చ చేశారు. మెస్సీ ఉన్నంతసేపు కాస్త కామ్గా ఉన్న అభిమానులు మెస్సీ వెళ్ళగానే కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం మొత్తం చిందరవందరం చేశారు. చెప్పులు బాటిల్స్ విసిరేయడమే కాకుండా స్టేడియంలో ఉన్న హోల్డింగ్స్ మొత్తం చించివేశారు. కోల్కతా పర్యటనలో మెస్సీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఆయన మెస్సీ ఇండియా టూర్లో భాగంగా కోల్కతాకు వెళ్లారు. నిన్న సాయంత్రం కోల్కతాకు వెళ్ళిన మెస్సీ ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంకి చేరుకున్నారు. ఉదయం అక్కడ అభిమానులతో కిక్కిరిసిన ఆ స్టేడియంలో మెస్సీ కాసేపు అలరించారు. కానీ మెస్సీ ఉన్నంతసేపు ఆయన అభిమానులు హోరెత్తారు. ఆయన నినాదాలతో మెస్సీకి అభివాదం అయితే తెలిపారు. కానీ మెస్సీ వెళ్ళిన తర్వాత అసహనానికి గురైన మెస్సీ ఫ్యాన్స్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. చెప్పులు అలాగే బాటిల్స్ ఇతర సామాగ్రి అన్నీ స్టేడియం బయటికి విసిరేసి ఘోరమైన ఆర్తనాదాలు చేశారని చెప్పవచ్చు. అంతేకాకుండా సీట్లను కూడా విరగొట్టారు. స్టేడియాన్ని మొత్తం చిందరవందర చేసినట్టు అయితే తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మోహన్ బగాన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది ఈరోజు జరిగింది. అయితే ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత మెస్సీ కూడా మ్యాచ్ ఆడతారని అందరూ భావించారు. అయితే మెస్సీ మాత్రం ఆడకుండానే వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో మెస్సీ ఆడతారని వచ్చిన అభిమానులందరికీ నిరాశ ఎదురైంది. ఇక నిరాశ నిస్పృహతో అభిమానులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ను కుర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తూ బారికేడ్లను దాటుకుంటూ మైదానంలోకి చొచ్చుకెళ్లారు. మైదానాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చిందరవందర చేసేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అభిమానులు ఎక్కడ తగ్గలేదు. పోలీసులను సైతం తోసుకుంటూ వెళ్ళి గందరగోళ పరిస్థితిని అయితే సృష్టించారు. అయితే మెస్సీ టీం అక్కడ ఉన్న మెస్సీ టీం అయితే ఒక సొరంగం గుండా బయటకు సురక్షితంగా వెళ్ళిపోయింది. మెస్సీ మైదానంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. అతడిని చూసేందుకు బెంగాల్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చారు కోల్కతాకి. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈవెంట్ నిర్వాహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్ట్సింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. దాని దగ్గర సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మెస్సీ ఖచ్చితంగా మాట్లాడతారనుకున్నారు స్టేడియంలో. అలాంటిది కూడా ఏం చోటు చేసుకోలేదు. ఆ తర్వాత ఫుట్బాల్ ఆడతారనుకున్నారు. అలాంటిది కూడా జరగలేదు. దాంతో అభిమానులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. మనం స్టేడియంలో కూడా చూడొచ్చు. ఆ చైర్లు చిన్న భిన్నమై పడి ఉన్నాయి. చైర్లు, సౌండ్ బాక్సులు, ఫ్లెక్సీలు, అసలు స్టేడియంలా కాకుండా దాని ఒక చెత్తకుండిలా తయారు చేశారు మెస్సీ ఫ్యాన్స్. దీనికి కారణం మెస్సీ ఆడకపోవడం, మెస్సీ వారిని పలకరించకపోవడం, మెస్సీ వారికి అభివాదం చేయకపోవడమే అనేది చాలా కారణంగా కనిపిస్తూ ఉన్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలోకి మెస్సీ అడుగుపెట్టనున్నారు. అటు నుంచి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి ఫలక్నామా ప్యాలెస్లో మీటింగ్ జరిగిన తర్వాత గ్రేట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆయన నేరుగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టనున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఫుట్బాల్ స్టేడియంగా మారబోతున్నది. ఈరోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు దాదాపు గంటన్నర సేపు ఆయన ఉప్పల్ స్టేడియంలో అలరించనున్నారు. ఫస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతూ ఉన్నది. ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగిన తర్వాత నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఇద్దరు ఒక 5 నిమిషాల ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పల్లో ఏదైనా తేడా కొడితే అసలే తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కలకత్తా అభిమానుల కన్నా ఎక్కువ విధ్వంసం సృష్టించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పోలీసు బలగాలను పెంచింది. ఇప్పటికే 5,000 మంది పోలీసులు, పారామిలిటర్, ఇతర సిఆర్పిఎఫ్ బలగాలను కూడా దింపింది. అయినప్పటికీ సరిపోరని మరొక 2-3 వేల మంది బలగాలను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. అభిమానులు కాస్త సంయమనం పాటించాలి ఏదైనా తేడా కొట్టినా. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి అభిమానులు కాస్త
సంయమనం పాటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ పోలీస్ బలగాలు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అభిమానుల తాకిడిని తట్టుకునేలాగా బలగాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 5,000 బలగాలను దింపగా మరొక 3,000 అదనపు పారామిలిటరీ సిఆర్పిఎఫ్ బలగాలను దింపనున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మెస్సీ గౌరవార్థం మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు అంతే గౌరవాన్ని ఇవ్వాలి, అంతే మర్యాదతో ఆయనతో నడుచుకోవాలి, లేదంటే మన దేశానికి ఆ చెడ్డ పేరు వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గమనించి దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా ఇస్తా ఉన్నారు. లేదంటే కోల్కతాలో జరిగిన పరిస్థితి ఇలాగా ఇక్కడ హైదరాబాద్లో కూడా జరిగే పరిస్థితి నెలకొంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్నే రద్దు చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. మరి అభిమానులు కాస్త సంయమనం పాటించి కాస్త పేషెన్స్తో ఉంటేనే అది ఏదైతే జరుగుతున్న మ్యాచ్ అది సవ్యంగా జరుగుతుంది, లేదంటే గందరగోళమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ పరువునే కాదు దేశ పరువును కూడా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుల మీద ఉంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. తెలంగాణలో జరుగుతున్న మ్యాచ్ను చూడడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చారు. అంతేకాకుండా సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర వ్యాపారవేత్తలు, ఇతర దిగ్గజ ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ను చూడడానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి ప్రత్యేకమైన భద్రతా బలగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండాలని అభిమానుల అభివాదం అభిమానుల యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం అయితే అభిలాషిస్తుంది. చూడాలి మరి సాయంత్రం 7 గంటలకు జరిగే మ్యాచ్లో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఆడతారా లేకపోతే మాత్రం అంతకు మించిన పరిస్థితులు తెలంగాణ ఉప్పల్ స్టేడియంలో కనిపించే అవకాశం ఉంటుందనేది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ మెస్సీని హైదరాబాద్కు ఆహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క ఈవెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అనే కోణంలో బీఆర్ఎస్ బీజేపీ అయితే తీవ్రంగా విమర్శలిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు ఎవరైనా గందరగోళం సృష్టించే అవకాశం ఉండొచ్చు, వారి పట్ల కూడా అప్రమత్తతోటి ఉండాలి, జాగ్రత్తతో మెలగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే సూచనలు జారీ చేశారు. ఇప్పటివరకైతే తెలంగాణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ భద్రతను పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్ అయితే సవ్యంగా జరిగితే హైదరాబాద్కు మంచి పేరు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. చూడాలి మరి సాయంత్రం ఎలా జరగబోతుందో.